అండి, వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. మీటర్ ఫ్యాబ్రిక్తో 2 నుంచి 3 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కటింగ్ మొత్తం ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. పైన బాడీ పార్ట్ ఉంటుంది కదా, అది 8 ఇంచెస్ లెంత్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, మిగిలిన ఫ్యాబ్రిక్ పక్కన పెట్టేయండి. షోల్డర్ ఉంటుంది కదా, అది 4 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. మన నెక్ విడ్త్కి ఒక 2 ఇంచెస్ ఏమో షోల్డర్కి ఉంచుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఆర్మ్ హోల్ లెంత్ కూడా 4 ఇంచెసే తీసుకున్నాను. చిన్నపిల్లలకి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయండి. పైన చెస్ట్ లూజ్ ఉంటుంది కదా, అది 6 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచాను. కింద హిప్ దగ్గర 5.5 ఇంచెస్ తీసుకొని దీనికి కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుతున్నాను. మీరు ఇదే మెజర్మెంట్స్ని ఫాలో అయితే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఆర్మ్ హోల్ ఎలా షేప్ చేసుకుంటున్నాను. ఆ కార్నర్లో అలా ఒక గీత డ్రా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది షేప్ చేసుకోవడానికి. నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. చిన్నపిల్లలకి ఈ మెజర్మెంట్స్తో తీసుకుంటే నెక్ ఇలా జారుతున్నట్టు అది ఉండదు. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను కదా, అదేంటంటే టక్స్ వస్తాయి కదా ఫ్రంట్, అది. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇలా చిన్న కట్ పెట్టుకుంటే తెలుస్తుంది అన్నమాట, ఒకే చోట కట్స్ పెట్టుకోవచ్చు మనం. ఇదిగోండి, బ్యాక్ సైడ్ హుక్స్ ఏమైనా వస్తాయి కదా, అందుకని కొంచెం కట్ చేసుకుంటున్నాను అనమాట. ఫుల్గా కట్ చేయకుండా, ఫ్రాకే కాబట్టి వెనకాల ఒక హుక్స్ పెడితే సరిపోతుందని ఒక 2 ఇంచెస్ కట్ చేస్తున్నాను. 2 ఇంచెస్ చూసుకొని కట్ చేసి వదిలేస్తే సరిపోద్ది. దీనికి ఒక ఫ్యాబ్రిక్ని మళ్ళీ తిప్పుతాం కదా వెనక్కి. ఇదిగోండి, మనం తీసుకునేది మీటర్ ఫ్యాబ్రిక్ కాబట్టి అసలు ఫ్యాబ్రిక్ వేస్ట్ చేయకూడదండి. జాగ్రత్తగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అది వస్తుంది. ఇదిగోండి, ఇందాక కట్ చేస్తే మిగిలిన ఫ్యాబ్రిక్లోనే చిన్న ముక్క తీసుకున్నాను. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది ఇలా 4 లేయర్స్ వేసుకున్నాను అనమాట నేను. 4 లేయర్స్ వేసుకొని చూడండి, సమానంగా వచ్చేలాగా 4 లేయర్స్ వేసుకున్నాను. ఇది కొంచెం డిజైనర్ ఫ్రాక్ లాగే స్టిచ్ చేస్తున్నాను నేను. అంటే స్లీవ్లెస్ ఫ్రాకు, ప్లీట్స్ వస్తాయి కదా, అలా స్టిచ్ చేస్తున్నాను అనమాట. అప్కమింగ్ వీడియోలో ఫ్రాక్ ఎలా టర్న్ అవుట్ అయ్యిందో కూడా నేను మీకు చూపిస్తాను. పైన బాడీ పార్ట్ మనం 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింద పార్ట్ 11 ఇంచెస్ తీసుకుంటున్నాం అన్నమాట. కొంచెం హైట్గా ఉంటేనే సరిపోద్ది. అంటే ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ కాదు, నీ లెంత్ ఉంటుంది, ఇంకా కిందకు కూడా ఉంటుంది. చిన్నపిల్లలు కదా, బాగానే ఉంటుంది వేస్తే. 2 నుంచి 3 ఇయర్స్ వరకు ఈజీగా సరిపోతుంది. అదిగోండి, అలా డ్రా చేసుకొని కట్ చేసేసాను అనమాట. ఈ పైన కట్ చేసిన ముక్క ఉంది కదా, ఇది ఇప్పుడు నేను ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పానా, ఆ ప్లీట్స్కి యూజ్ చేస్తాను అనమాట. ఇది ఇలా మీరు జాగ్రత్తగా కట్ చేసుకున్నారంటే ఫ్యాబ్రిక్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా నీట్గా మీకు స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. ఇలాగే కట్ చేసుకుంటే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాలేదు అంటే నాకు కామెంట్స్లో చెప్పండి, క్లియర్గా ఇంకో వీడియో నేను అప్లోడ్ చేస్తాను. అంతేనండి, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్